హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. మడత కాజాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి, చక్కెర, డాల్డా, బేకింగ్ పౌడర్. మైదా పిండిలో మనం కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని తర్వాత వేడి చేసిన డాల్డా వేసుకోవాలి. తర్వాత మనం మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కొన్ని నీళ్ళు పోసి మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. బాగా మెత్తగా ఉండలాగా కలుపుకోవాలి. మీకు చూపించిన విధంగా పిండిని అయితే మనం ఇలా ముద్దగా కలుపుకోవాలి. మనం మైదా పిండిని ముద్దలాగా చేసుకున్న పిండిని ఉండలాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. దాన్ని మనం చాలా పెద్దగా చేసుకొని దానిపైన మనం పిండి వేసి సమానంగా కట్ చేయాలి. చపాతీలాగా చేసుకున్న దాన్ని సమానంగా కట్ చేసి ఆయిల్ రాసి రోల్ చేసుకోవాలి. మీకు చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలాగా మీకు ఎంత కాజా సైజ్ అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలండి. మాకైతే చిన్నగా కావాలని మేము చిన్నగా కట్ చేసాం. ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కాజా అనేది కట్ చేసుకోవచ్చు. మేము చూపించినట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఒక బాండీ పెట్టి ఒక బాండీలో పంచదార వేసుకోవాలి, కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ పాకం గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. కళాయి పెట్టి అందులో నూనె పోసుకొని ఆ నూనె హీట్ అయ్యేంత వరకు చూసి మనం కట్ చేసి పెట్టిన కాజా ముక్కలు అందులో వేసుకోవాలి. మీ కళాయిలో ఎన్ని కాజా ముక్కలు పడితే అన్ని వేసుకొని తిప్పాలి. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత తీసి మనం పాకం పట్టుకున్నాం కదా అందులో వేయండి. పది నిమిషాలు పాకంలో ఉంచుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మన కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకో రెసిపీతో మళ్ళీ వస్తాం. బాయ్.